Hi friends, this is Tulasi. You are watching English is my passion. కామెంట్ సెక్షన్లో చాలామంది నన్ను అడిగారు ఫస్ట్ క్లాస్ పిల్లలకు కూడా బేసిక్స్ నేర్పించండి అని. అందుకే ఈ వీడియోలు చేస్తున్నాను. బేసిక్స్ నుండి రావాలంటే ఆల్ఫాబెట్స్ ఎన్ని, అవి ఏవి, వాటిలోని రకాలు, వాటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, వీటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 26. వీటిలో అచ్చులుగా పిలువబడే వొవెల్స్ 5, హల్లులుగా పిలువబడే కాన్సనెంట్స్ 21. వొవెల్స్ 5 అయినా వాటి నుండి 20 రకాల ధ్వనులు ఏర్పడతాయి. అలాగే కాన్సనెంట్స్ 21 అయినా వాటి నుండి 24 రకాల ధ్వనులు ఏర్పడతాయి. టోటల్ 44 సౌండ్స్. వీటినే ఫోనెటిక్స్ అంటాం. ఫోనెటిక్స్ ఇస్ ద స్పీచ్ ఆఫ్ స్టడీ. ఫోనెటిక్స్ మీన్స్ nothing but sound. In order to overcome the difficulties, the International Phonetic Association devised a special alphabet called phonetic alphabets, and which each symbol stands for only one sound. ఆల్ఫాబెట్స్లోని 26 అక్షరాలు డిఫరెంట్ కాంబినేషన్లో 44 రకాల ధ్వనులను ఏర్పరుస్తాయి. ఈ ధ్వనులను ద ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్ IPA వారు ప్రతి ధ్వనికి ఒక నిర్ణీతమైన గుర్తును సూచించారు. అవే ఫోనెటిక్ సౌండ్స్. ఈరోజు వీడియోలో వోవెల్ సౌండ్స్ ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి, అవి ఏంటో, ఉదాహరణలేంటో తెలుసుకుందాం. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ద వీడియో అప్ టు ఎండ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. వోవెల్స్. Vowels are the sounds in the production of which there is no obstruction of air. They are produced by the vibration of vocal cords and the air passes freely through the mouth. There are 20 vowel sounds, out of which 12 are pure vowels or monophthongs and 8 are impure vowels or diphthongs. వొవెల్స్ అనేవి స్వరపేటికలోని కదలికల వల్ల ఉచ్చారణ ఉద్భవిస్తుంది. వొవెల్స్ అంటే అచ్చులు అని తెలుసుకున్నాం కదా. ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిని వొవెల్స్ అంటాం. ఈ 5 వొవెల్స్ నుండి 20 రకాల ధ్వనులు ఏర్పడుతున్నాయి. ఇవి 2 రకాలుగా విభజించబడ్డాయి. దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ pure vowels or monophthongs. Second one, impure vowels or diphthongs. First one, pure vowels or monophthongs. ఇవి 12. మోనో మీన్స్ సింగిల్, అంటే ఒకే వొవెల్ యొక్క స్వరాన్ని మాత్రమే పలుకుతాం. ఇవి 2 రకాలు. ఫస్ట్ వన్ షార్ట్ వొవెల్ సౌండ్స్, సెకండ్ వన్ లాంగ్ వొవెల్ సౌండ్స్. షార్ట్ వొవెల్ సౌండ్స్ 7 plus long vowel sounds 5, total 12. Second one, impure vowels or diphthongs. Di means double, అంటే 2 వొవెల్స్ కలయిక వల్ల వచ్చే స్వరాన్ని పలుకుతాం. Here we pronounce mingle of 2 vowels. Is it clear? మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఆల్ఫాబెట్స్ 26. ఇవి 2 types, 5 vowels, 21 కాన్సోనెంట్స్. వీటి నుండి వచ్చే సౌండ్స్ 44. ఈ 5 వొవెల్స్ నుంచి 20 సౌండ్స్ ఏర్పడతాయి. ఇవి 2 types, ప్యూర్ వొవెల్స్ ఆర్ మోనోప్థాంగ్స్, ఇంప్యూర్ వొవెల్స్ ఆర్ డిప్థాంగ్స్. ఓకే. నౌ we will discuss about what are pure vowels, how we will pronounce. Pure vowels or monophthongs. First one, short vowel sounds. Second one, long vowel sounds. Here we will discuss. First one, short vowel sounds. మనకు తెలుగులోని అక్షరాలు తెలుసు కదనా. అచ్చులు ఆ నుంచి అహా వరకు అవన్నీ ఈ వొవెల్స్లో కనిపిస్తాయి. లెట్ us see. ఆ, దీనిని ఈ సింబల్తో సూచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గన్, GUN, గన్. మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాము? గన్, గన్.
అంటే ఇక్కడ ఆ ఆ అనే శబ్దము పలుకుతుంది. దానిని ఫోనెటిక్ డిస్క్రిప్షన్లో జి ఆ అన్ అని స్లాష్ మధ్యలో రాస్తాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సింబల్నైనా మనము స్లాష్ల మధ్యలో రాస్తామన్నమాట. సెకండ్ వన్ ఈ ఈ దానిని ఈ సింబల్తో సూచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిట్ సిట్. సిలో ఈ అనే వొవెల్ సౌండ్ ఉంది. దానిని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఇలా రాస్తాం, స్లాష్ ఎస్ ఐ టి. నెక్స్ట్ వన్ ఊ ఊ. దీని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ గుడ్. దీని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ స్లాష్ జి యు డి గుడ్. నెక్స్ట్ వన్ ఏ ఏ. దీని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ స్వాడ్ స్వాడ్. ఇందులో ఏ ఏ అనే ఉచ్చారణ పలుకుతుంది, గమనించారు కదా. దీని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ స్లాష్ ఎస్ ఏ డి. నెక్స్ట్ వన్ ఆ పక్కన అరసున్న వస్తుందన్న. ఇక్కడ ఏమొస్తుంది, ఆ పక్కన అరసున్న. దీని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ అబౌట్. దీని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా రాస్తాం, స్లాష్ దీని యొక్క సింబల్ ఆ అరసున్న ఉండే సింబల్ బి ఔ ఔ అంటే దాని యొక్క సింబల్ ఇది. నెక్స్ట్ టీ. ఓకే. నెక్స్ట్ వన్ యా యా. దీంట్లో ఆ అనే వొవెల్ సౌండ్ ఉచ్చరింపబడుతుంది. ఇది చూడడానికి మీకు యా ఇది కాన్సోనెంట్ అనిపించవచ్చు, ఇది ఏమన్నా హల్లేమో అనుకుంటారేమో, కానీ ఇక్కడ యా యాలో ఆ అనే వొవెల్ సౌండ్ ఉంది కాబట్టి దీని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ బ్యాంక్. దాని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ బి, దాని సింబల్ ఎన్ కే. నెక్స్ట్ వన్ ఓ ఓ. దాని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ బోస్ బోస్. అంటే ఇక్కడ ఓ నార్మల్గా మనం ఎలా పిలుస్తాం, బాస్ అలా పిలుస్తాం, కానీ అలా పలకకూడదు. ఎలా ఉచ్చరించాలి, బోస్ బోస్. దాని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ బి ఓ ఎస్. వీటిని షార్ట్ వొవెల్ సౌండ్స్ అంటాం. నెక్స్ట్ వన్ లాంగ్ వొవెల్ సౌండ్స్. ఇవి 5. ఫస్ట్ వన్ ఆ ఆ. దీని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ లాఫ్ లాఫ్. దీని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఎల్, దాని యొక్క సింబల్ ఎఫ్. సెకండ్ వన్ ఈ ఈ. దాని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ వీక్. దాని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ స్లాష్ డబ్ల్యూ, ఈ ఒక సింబల్ కే. ఇక్కడ ఒకటి గమనించండి, లాంగ్ వొవెల్స్ అంటే ప్రతి ఒక్క లెటర్ పక్కన సెమీకోలన్ ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా ఏవి షార్ట్ వొవెల్స్ ఏవి లాంగ్ వొవెల్స్ అనేవి ఐడెంటిఫై చేయగలుగుతారు. షార్ట్ వొవెల్స్ అంటే సింగిల్ లెటర్ మాత్రమే ఉంటుంది. లాంగ్ వొవెల్స్ అయితే లెటర్తో పాటు సెమీకోలన్ గుర్తుంటుంది. యు గాట్ ఇట్. నెక్స్ట్ వన్ ఊ
ఊ. దాని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ టూల్. టూల్. దాని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ స్లాష్ టీ. ఊ యొక్క సింబల్ ఎల్. నెక్స్ట్ వన్ ఆ. ఆ పక్కన అరసున్న వస్తుంది. ఆ పక్కన అరసున్న. దాని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ కాట్. కాట్. దాని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కే. దాని సింబల్ టీ. నెక్స్ట్ వన్ ఓ. ఓ. దాని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ డో. డో. దాని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ డి. ఓ యొక్క సింబల్ లాస్ట్లో ఆర్ అనేది బ్రాకెట్లో ఉంచుతాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ పదంలోనైనా ఆర్ అనే లెటర్ స్టార్టింగ్లో వస్తే ఫుల్గా పలుకుతాం, మిడిల్లో వస్తే హాఫ్ పలుకుతాం, లాస్ట్లో వస్తే వదిలేయాలి, అంటే వై కాంట్ ప్రొనౌన్స్. అందుకే ఇక్కడ ఆర్ని బ్రాకెట్లో ఉంచాం. నెక్స్ట్ ఇంప్యూర్ వొవెల్స్ ఆర్ diphthongs. Diphthongs. These are the combination of the pure vowels. Each sound starts with one vowel and ends with another vowel. రెండు వొవెల్స్ యొక్క కలయికను డిప్థాంగ్స్ అంటాం. అవి 8. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఐ. ఐ. ఆ ఈ. రెండు వొవెల్స్ కలిపి ఐ అనే శబ్దం ఉద్భవిస్తుంది. దాని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ స్కై. స్కై. దాని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ స్లాష్ ఎస్ కే ఐ యొక్క సింబల్. నెక్స్ట్ వన్ ఈఐ. దీని యొక్క సింబల్ ఇది. దీనిని ఏయ్ ఏయ్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్. ఫేస్. దీని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ స్లాష్ ఎఫ్. ఏయ్ యొక్క సింబల్ ఎస్. థర్డ్ వన్ ఓయ్ ఆర్ ఓయి. ఓయ్. దాని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ జాయ్. జాయ్. దీంట్లో ఓయ్ ఓఈ అనే శబ్దం వినిపిస్తుంది. దాని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా రాస్తాం. నెక్స్ట్ వన్ ఈ ఆ అంటే అరసున్న వస్తుంది అనమాట దీనికి. దాని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్. క్లియర్. దాని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా రాస్తాం. నెక్స్ట్ వన్ ఊ ఆ అంటే ఆ పక్కన అరసున్న అనేది వస్తుంది అనమాట. దాని యొక్క సింబల్ ఇది. ఊ ఆ. ఫర్ ఎగ్జాంపుల్ ష్యూర్. ష్యూర్. దీని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉంటుంది. ష్యూర్. దీంట్లో మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? ఊ ఊ ఆ. ష్యూర్. గాట్ ఇట్? నెక్స్ట్ వన్ ఆవ్. ఆ ఊ రెండు కలిపి ఆవ్ ఊ అనే సౌండ్ ప్రొనౌన్స్ చేస్తాం. ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? ఊ ఊ అని ప్రొనౌన్స్ చేస్తాం. దాని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ కౌ. కౌ. దాని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా రాయాలి. నెక్స్ట్ వన్ ఏ ఊ. ఏ ఊ. దాని యొక్క సింబల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్. బోల్డ్ అంటే ఇక్కడ ఏ ఏ అని పలుకుతాం. ఏ ఊ రెండు మిక్స్ అయి ఉంటాయి.
దాన్ని బోల్డ్ ఇలా పలుకుతాం. దీని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా రాస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఏ ఆ అరసున్న ఏ ఏ. దాని యొక్క సింబల్ ఇలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హే హే. చివర్లో ఆర్ అనే లెటర్ ఉంది కాబట్టి వీ కాంట్ ప్రొనౌన్స్ దట్ వన్. దానిని బ్రాకెట్లో ఉంచుతాం. హియర్ ఇస్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ హే. ఇలాంటి సౌండ్స్ పలకడానికి డిఫరెంట్గా ఉన్నా ఇవన్నీ కరెక్ట్గా పలకగలిగితే ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి ఫొనెటిక్స్లోని వోవెల్ సౌండ్స్ క్లాస్ మీకు పూర్తిగా అర్థమైందని ఆశిస్తున్నాను. మీకు అర్థమైనట్లయితే కమెంట్ సెక్షన్లో మరికొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి. అవి నేను చెక్ చేసి రిప్లై ఇస్తాను. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. Please like and subscribe. Thanks for watching up to end. Bye bye.